ఆ రోజు మీరు చూస్తే ఫ్యామిలీ ప్లానింగ్ లో చూస్తే అధ్యక్ష మళ్ళీ చెప్తున్నా 92, 93, 3 TFR 3%. అదే 98, 99కి 2.5, 97లో పాలసీ. ఆ పాలసీ వస్తాను 2002కి 2.2, ఈ రోజు 1.5. ఇప్పుడు ఒకసారి నేను లాస్ట్ 16, 17 అనుకుంటాను వెస్ట్ గోదావరికి వచ్చాను. ఆ రోజు ఒక మీటింగ్ లో నేను మాట్లాడా ఫ్యామిలీ ప్లానింగ్ గురించి. ఒక రోజు పెట్టాం. ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఇర్రెలవెంట్ అవుతా ఉంది. మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. పాపులేషన్ ని ప్రమోట్ చేయాలని నేను మాట్లాడితే నాకు బాగా జ్ఞాపకం జయప్రకాష్ నారాయణ గారు నన్ను విమర్శించారు. ఇటీవల మళ్లీ నేను మాట్లాడితే తమిళనాడు సీఎం మాట్లాడాడు. RSS చీఫ్ అయితే భగవత్ గారు చాలా క్లియర్ గా 3 పిల్లలు ఉంటేనే ఈ దేశం రాబోయే రోజుల్లో సస్టైనబిలిటీ ఉంటుందని వారు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అందుకని అధ్యక్ష చైనా 1 చైల్డ్ అన్నారు. చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేశారు. ఒకసారి చైనాలో ఒక పాలసీ అంటే తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి వస్తుంది. ఒకరికి అబ్బాయిలు ఉంటే ఒకరికి అమ్మాయి ఉంటుంది. ఇద్దరు కూడా మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు ఒక చైల్డ్ ఆర్ నో చైల్డ్. నౌ డిమినిషింగ్ పాపులేషన్. ఒకప్పుడు ప్రపంచంలోని హైయెస్ట్ పాపులేషన్ చైనా, ఇప్పుడు హైయెస్ట్ పాపులేషన్ ఇండియా. అట్ ది సేమ్ టైం 2 TFR 2 అంటే 2.1 ఉండాలి. యూపీ, బీహార్ ఆ 2 రాష్ట్రాల వల్ల ఈ రోజు పాపులేషన్ బ్యాలెన్స్ అవుతా ఉంది. సౌత్ ఇండియాలో మాత్రం నెగటివ్ గ్రోత్ స్టార్ట్ అయింది. ఇదే కంటిన్యూ అయితే సౌత్ ఇండియా మొత్తం ఇప్పటికి దీని రాజకీయ కోణంలో కూడా చూస్తున్నారు అధ్యక్ష కొంతమంది. అది కూడా ఉంటుంది. రేపు పార్లమెంట్ సీట్స్ వస్తే సౌత్ ఇండియాలో సంఖ్య తగ్గిపోతుంది. దీనివల్ల ఎట్లా అని కూడా మాట్లాడుతున్నారు. అది వేరే విషయం. నేను మాట్లాడేది భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నాను. అవి ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలనో ఆ విషయాల్లో మాట్లాడదాం. ఒకప్పుడు మనందరం మాట్లాడేది ఒకరు ముద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు వద్దు. ఆ రోజు మనం అందరం ఇదే స్లోగన్ మాట్లాడాం. ఈ రోజు మనం మాట్లాడాల్సింది ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు. మాట్లాడగలిగితే దానివల్ల అప్పుడు కంటే కూడా ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది దేశం.